నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ముగిసిన ఫుట్బాల్ పోటీలు గెలుపొందిన క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కెనలు. అసిస్టెంట్ డైరెక్టర్ సరోజినీ దేవికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి రాము పాడి రైతుల సమస్యలను పరిష్కరించాలని వినతి. నీట్ పరీక్షలలో సత్తా చాటిన వినుకొండ విశ్వసాయి కళాశాల విద్యార్థులు. సత్తా చాటిన విద్యార్థులను అభినందించిన కళాశాల డైరెక్టర్ శర్మ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినుకొండ లయోలా పాఠశాల ఆవరణలో జరిగిన అంతర్జిల్లా 68వ బాల బాలికల అండర్ 17 ఫుట్బాల్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఎన్డీఏ కూటమి నేతలతో అభినందించి బహుమతులు ప్రదానం చేసి అనంతరం ప్రసంగించారు. బాయ్స్ విభాగంలో ఫస్ట్ ప్లేస్ విశాఖపట్నం, సెకండ్ ప్లేస్ అనంతపురం, థర్డ్ ప్లేస్ గుంటూరు నిలవగా, గర్ల్స్ విభాగంలో ఫస్ట్ వైఎస్ఆర్ కడప, సెకండ్ అనంతపురం, థర్డ్ చిత్తూరు నిలిచాయి. బాయ్స్ బెస్ట్ ప్లేయర్స్ గా గుంటూరుకు చెందిన ఎస్డి ఆలీ, విశాఖపట్నంకు చెందిన భరత్ సాయి, చిత్తూరుకు చెందిన విష్ణువర్ధన్ కాగా, గర్ల్స్ నుండి కడపకు చెందిన ఆర్ భువన, గుంటూరుకు చెందిన మహి, అనంతపురంకు చెందిన ఏ హర్షలు నిలిచారని పల్నాడు జిల్లా సెక్రటరీ సురేష్ కుమార్ తెలిపారు. ఈరోజు ఫుట్బాల్ స్టేట్ లెవెల్ అండర్ 17 స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రెవరెండ్ ఫాదర్ జ్ఞానసుందరరావు గారికి, అలాగే రెవరెండ్ ఫాదర్ రవి గారికి, మాజీ శాసనసభ్యులు మిత్రులు మక్కెన మల్లికార్జునరావు గారికి, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త నాగశ్రీ రాయలు గారికి, అలాగే మిత్రులు డాక్టర్ వీరాంజనేయులు గారికి, అలాగే జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ తమ్ముడు సురేష్ గారికి, అలాగే స్టేట్ అబ్జర్వర్ ప్రభాకర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఫుట్బాల్లో మంచి టాలెంట్ కనబరిచినటువంటి బాలబాలికలందరికీ హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. విశాఖపట్నం, అనంతపురం రెండు కూడా ఫైనల్స్ చాలా చక్కగా ఆడారు. మరి విశాఖపట్నం టీము విన్నర్స్, అలాగే అనంతపురం టీము రన్నర్స్గా వచ్చినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారందరినీ అభినందించాలని కోరుతున్నా. బాయ్స్ టీంలో, అలాగే గర్ల్స్ టీంలో విన్నర్స్ వైఎస్ఆర్ కడప జిల్లాకి హృదయపూర్వక అభినందనలు. అలాగే సెకండ్ అనంతపురం జిల్లా గర్ల్స్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు, వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. థర్డ్ చిత్తూరు జిల్లా సాధించారు, వారికి అభినందనలు. బాయ్స్లో థర్డ్ ప్లేస్ గుంటూరు టీంకి ప్రత్యేక అభినందనలు. అలాగే చక్కటి టాలెంట్ని కనపరిచి ఫుట్బాల్ ఆడి మంచి ప్రతిభను కనిపించినందుకు అందరికీ అభినందనలు. నేను కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాను, ఇక్కడ ఇదే ఫుట్బాల్ గ్రౌండ్లో కూడా ఆడుకున్నాను. చిన్నగా రోజులు గుర్తొచ్చిన ఈరోజు మీ అందరినీ చూస్తానంటే చాలా సంతోషం అనిపించింది. పిరమిడ్ వేసినటువంటి మన లోయలా స్టూడెంట్స్ చాలా చక్కగా చేశారు, వారికి గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వక అభినందనలు తెలియాలని కోరుతున్నాను. గతంలో 2014-19 మధ్య కొత్త రాష్ట్రంలో కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ గేమ్స్కి చాలా ప్రాధాన్యత ఇచ్చి దానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించి బ్రహ్మాండంగా చేశారు ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మధ్యలో 5 సంవత్సరాలు మాత్రం గాలికి వదిలేశారు.
ఆడదాం ఆంధ్ర పేరుతో 100 కోట్లు కేటాయించి 80 కోట్లు కాజేశారు మహానుభావులు. అంతేగాని కోచ్లకు కానీ క్రీడాకారులకు ఖర్చు పెట్టడం కానీ అలాంటివి వాళ్ళని ప్రోత్సహించడానికి కానీ సరిగా జరగకపోవడం చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ చూసినా అవినీతి జరిగింది, క్రీడాకారులకు అన్యాయం జరిగింది, క్రీడలు ప్రోత్సహించడంలో వెనకబడ్డాము. కనీసం రాజధానిలో కూడా ఒక స్టేడియం కట్టని చేతగాని అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయింది. రాజధాని కట్టలేకపోయారు, పోలవరం ప్రాజెక్ట్ కట్టలేకపోయారు, కనీసం ఏదైనా ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక స్టేడియం కట్టలే చేతగాని అసమర్థ ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అసమర్థ ప్రభుత్వంగా, అవినీతి ప్రభుత్వంగా గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి మండలంలో కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ప్రతి మండలంలో కూడా ఒక స్కూల్కి 5 లక్షలు ఆట స్థలాన్ని అభివృద్ధి కోసం 5 లక్షలు కేటాయించారు. పిఎంసి స్కూల్ కింద ప్రతి మండలంలో ఒక స్కూల్కి 5 లక్షలు కేటాయించినందుకు ఒకసారి ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి, అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నాం. రాష్ట్రం బాగా అభివృద్ధిలో ముందుండాలి, అట్లాగే ప్రతి పేదవాడి అభివృద్ధిలో ముందుకు రావాలనే ఒక సంకల్పంతో రాష్ట్రం బాగుపడాలి, అందరికీ సంక్షేమం అందాలనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారికి ఒక కుటుంబజంలాగా, రామ లక్ష్మణ్ లాగా ఒక పక్క చంద్రబాబు గారు, మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నారు ఈ రాష్ట్రం కోసం. ఒకసారి చప్పట్లు కొట్టి వారందరినీ అభినందించాలని కోరుతున్నాం. అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కూడా ఇప్పుడు కొత్త బడ్జెట్, ఎక్స్ట్రా బడ్జెట్ కేటాయిస్తున్నందువల్ల తప్పనిసరిగా గొప్ప క్రీడాకారుల్ని తయారు చేయడం జరుగుతుంది. రానున్న 5 సంవత్సరాల్లో, అలాగే రానున్న 10 సంవత్సరాల్లో ఒలింపిక్స్లో మెడల్ సాధించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్తారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రపంచంలో మంచి కోచ్లు తీసుకొచ్చి గుర్తించి మన ఆంధ్రాలో క్రీడాకారులకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ట్రైనింగ్, కోచింగ్ ఇచ్చి ఖచ్చితంగా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించే విధంగా మన టీమ్స్ని రాబో కాలంలో ఇప్పటి నుండి మొదలుపెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుతారు మన లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా మా సోదరుడు డాక్టర్ వీరాంజనేయులు గారు, అదేవిధంగా జనసేన నాగసింహరాయలు గారికి, మరి మన హెచ్ఎం రవి ఫాదర్ గారికి, మన ఫాదర్ గారికి, అదేవిధంగా సురేష్ గారికి, ఇంకా గౌరవ పెద్దలకి, వచ్చినటువంటి వినుకొండలో రాష్ట్ర స్థాయిలో ఫుట్బాల్ పోటీల నిర్వహణకి నడుమిగిచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిర్వహించినటువంటి లయలా హై స్కూల్ కమిటీ వారికి, పీఈటీ మాస్టర్లకి, గౌరవ పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా వినుకొండ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మరి ఈ క్రీడల్లో అనేక టీములు పాల్గొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి మరి అటు గర్ల్స్, బాయ్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఫైనల్స్ కూడా అయినాయి. విజేతలందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అదేవిధంగా పాల్గొన్న వారు అందరూ కూడా అభినందనలు. క్రీడల్లో మన గౌరవ పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు, చిన్నప్పటి నుంచి కూడా పాల్గొనడం అనేది ముఖ్యం, పోరాటం అనేది ముఖ్యం తప్ప గెలుపోవటం కాదు. గెలిచినటువంటి వారితో పాటుగా ఓడినటువంటి వారికి కూడా తప్పనిసరిగా సమాన అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో మరొకసారి గెలవటానికి దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరి రాష్ట్ర స్థాయిలో ఇక్కడి నుంచే ఒక టీంని సెలెక్ట్ చేస్తున్నానని తెలిసింది. చాలా సంతోషం. వినుకొండ నుంచి రాష్ట్ర స్థాయిలో టీంను సెలెక్ట్ చేసేటటువంటి సెలెక్టర్స్కి, అదేవిధంగా పాల్గొన్నటువంటి సెలెక్ట్ అయినటువంటి మరి ఫుట్బాల్లో టీంకి సెలెక్ట్ అయినటువంటి బాయ్స్కి, గర్ల్స్ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యుల వారికి ఒకటే మనవి, తప్పనిసరిగా ఇదే విధంగా రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు మనం నిర్వహించాలి. అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు శారీరకంగా ప్రమాణంగా మనకి ఉపయోగపడేటువంటి క్రీడలను కూడా మొట్టమొదటి నుంచి మీరు ప్రోత్సహిస్తున్నారు. మీ అదృష్టం, ఈ రాయల్ హై స్కూల్లో చదువుకున్నటువంటి మీరు ఈ రోజున ఈ క్రీడల్ని నిర్వహించే భాగ్యం మీకు లభించిందంటే అది మీరు అదృష్టంగా భావించాలి. ఈ సందర్భంగా తెలియజేస్తూ, వినుకొండలో కూడా ప్రభుత్వ పరంగా కూడా మరి క్రీడా ప్రాంగణాలు కూడా తయారవుతుంది. మీ ఆధ్వర్యంలో మంచి క్రీడా ప్రాంగణాలు తయారు చేసి క్రీడల్ని భవిష్యత్తులో వినుకొండకు ఒక పేరు తేవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, నన్ను ఆహ్వానించినటువంటి కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినుకొండ లయోలా పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లా 68వ బాలబాలికల అండర్ 17 ఫుట్బాల్ పోటీలను పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు ఆదివారం సాయంత్రం పర్యవేక్షించారు. పోటీల నిర్వహణ సదుపాయాలు చక్కగా ఉన్నాయని, భోజన వసతి సౌకర్యాలు, పోటీల నిర్వహణ కమిటీ సభ్యులు బాగా నిర్వహించారని అన్నారు. భోజనం విషయంలోకి వస్తే కూడా పిల్లలందరినీ నేను విచారించడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగుంది సార్. మేము ఎప్పుడు కూడా ఇలాంటి స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఇంత మంచి భోజనం దొరకడం చాలా మా అదృష్టం. మా పీడీలు కూడా మాకు పూర్తిగానే సెక్యూరిటీగా ఉన్నారు. మాతో పాటు వచ్చిన పీడీని కూడా వాళ్ళతో పాటు ఒక పీడీ వస్తారు కదా, ఆ పీడీ కూడా బాగానే మాకు పూర్తిగా సహకరిస్తుంది. మమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది చూస్తున్నారని చెప్పడం జరిగింది. ఈ జిల్లాలో ఈ 13 జిల్లాలు కూడా పీడీలను ఒకళ్ళిద్దరిని అని అడగకుండానే వాళ్ళు స్వయంగా నాకు చెప్పడం జరిగింది. చాలా బాగుంది సార్. ఈ విషయం మంచి భోజనం అందిస్తున్నారు. మాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవడం. మొదటి రోజు కూడా ట్రైన్ కానీ బస్సు కానీ దిగంగానే రిసీవ్ చేసుకోవడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ జిల్లాలో గుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా కమిటీని ఏటిపట్టే ఈ సక్సెస్ అయింది. అందులో పీడీని కొత్తగా నియమించాం, హెచ్జిఎఫ్ పీడీని సురేష్ గారిని. అదేవిధంగా ఆయన కూడా నాకు ఇంతమంది టీంలు కావాలన్నాడు కాబట్టి అదే టీంని కేంద్ర గురించి ఆ టీం మొత్తం ఇచ్చాను. కాబట్టి ఇవాళ ఈ స్కూల్ గ్రౌండ్లో సక్సెస్ఫుల్గా జరిగిందని ఫాదర్ గారు, హెచ్ఎం గారు కూడా పూర్తిగా సహకరించి ఇదే విధంగా రేపు కూడా అన్ని విధాలా సహకరిస్తారని, ఇదే విధంగా సిస్టాన్ని అమలు చేస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. పాడి రైతుల సమస్యలను పరిష్కరించాలని అసిస్టెంట్ డైరెక్టర్ సరోజినీ దేవికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలులపూడి రాము వినతి పత్రాన్ని అందజేశారు. రైతు సమస్యలపై స్పందించిన ఏడి సరోజిని పాడి రైతులకు ఏ ఒక్క సమస్య వచ్చినా 1962 నెంబర్కు ఫోన్ చేస్తే వెంటనే సమస్యపై స్పందిస్తారని ఆమె హామీ ఇచ్చారు. మొబైల్ వెహికల్ పాడి రైతుల కోసం అందుబాటులో ఉందని, దాన్ని కూడా పాడి రైతులు ఉపయోగించుకోవాలని, ప్రభుత్వం దృష్టికి పాడి సమస్యలను తీసుకువెళ్లి టీఎంఆర్ దానా అందే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల అభివృద్ధి కోసం పనిచేసే ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అని, ప్రతినిత్యం రైతు సమస్యలను తెలుసుకొని పోరాడుతుందని, రైతులందరూ సభ్యులుగా చేరి సమస్యలు పరిష్కరించడానికి అందరూ చేయూతనివ్వాలని రాము కోరారు. పల్నాడు జిల్లా పాడి రైతులకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పాడి రైతుల సమస్యలపైన ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ వెటనరీ అసిస్టెంట్ డైరెక్టర్ గారు సరోజినీ దేవి గారిని ఈరోజు కలిసి వినుకొండలో పాడి రైతుల సమస్యలన్నీ కూడా ఆమెకు వివరించడం జరిగింది. ముఖ్యంగా వినుకొండ ప్రాంతాల్లో సకాలంగా వర్షాలు పడక ఏదైతే డెల్టా ప్రాంతం గుడివాడ, పొన్నూరు, రేపల్లె అలాంటి ప్రాంతాల నుంచి ఒరిగడ్డి తెప్పించి కొనుక్కొని పశువులకి మేత వేసుకునే పరిస్థితి. వీటన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వం వినుకొండ, పల్నాడు జిల్లాలో వినుకొండ అంటేనే మారుమూల ప్రాంతం, కరువు ప్రాంతం కూడా వినుకొండలో ఎక్కువగా, వినుకొండ నియోజకవర్గంలో కరువు ఎక్కువ ఉంటుంది. నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా కింద ఉన్నప్పటికీ కొంత భాగం కుడి కాలువ కింద ఉన్న కొన్ని మేజర్లకు నీళ్లు రాని పరిస్థితి. ఇవన్నిటినీ కూడా గతంలో 2015-2016 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సైలేజ్ గడ్డిని, టీఎంఆర్ దానాని రైతులకు ఇచ్చి ప్రోత్సహించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకునే దాఖలాలు లేవు. మేము మళ్ళీ కూడా వినుకొండ ప్రాంతంలో గడ్డి అనేది దొరకట్లేదు కాబట్టి టీఎంఆర్ని వెంటనే విడుదల చేసి వినుకొండ రైతులకి ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా పశు వైద్యం కూడా బాగా ఖరీదైంది. వినుకొండలో ఎటు రావాలన్న ట్రాఫిక్ సమస్య, ఒక పశువును తోలుకురావాలంటే 2 మనుషులు కావాలి. 2 మనుషులు రావాలంటే ఆ రోజు కూలిపోతుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా మేడం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము చెప్పిన అన్ని సమస్యలను కూడా మేడం గారు సానుకూలంగా విని కొన్ని సూచనలు కూడా ఆమె చేశారు. ఏదైనా 1962 అనే నెంబర్కి ఏ ఒక్క పాడి రైతు చేసినా మా ఒక్క హాస్పిటల్ నుంచి మీ దగ్గరికి వైద్యానికి స్టాఫ్ వస్తారు. అదేవిధంగా మొబైల్ వెహికల్ కూడా మా దగ్గర ఉంది. ఇవన్నీ కూడా మీరు వాడుకోండి అని చెప్పారు. అదే ఇన్సూరెన్స్ పట్ల కూడా
చాలామంది రైతులకి అవగాహన లేదు. వీటన్నిటి మీద కూడా రాబోయే రోజుల్లో వినుకొండ పట్టణంలో ఉన్న పాడి రైతులందరినీ కలిపి ఒక అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పాము. దానికి కూడా ఆమె సుముఖంగా ఉండి రైతులకి ఏదైతే అందుతాయో అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి మేము అందిస్తామని ఆమె హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి పాడి రైతులందరూ కూడా ఎప్పటికప్పుడు మీకు వచ్చే వనరులు, మీకు వచ్చే ఏవైతే ఉంటాయో స్కీమ్ ద్వారా వాటన్నిటి కూడా మీరు పొందే విధంగా ఉండాలని మరోసారి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా తరఫున పేరున విజ్ఞప్తి చేస్తాం. దశాబ్దాల కాలంగా పూరి గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ కోరారు. సోమవారం నాడు వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామం నివాసులతో వినుకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో మారుతి పాల్గొన్నారు. గ్రామంలోని నిరుపేదలు ఎన్ని అర్జీలు పెట్టినా గత ప్రభుత్వంలో 1 సెంటు కూడా ఇంటి స్థలం కేటాయించకుండా పక్కా గృహాలు నిర్మించకుండా అగచాట్ల పాలు చేశారని ఆయన విమర్శించారు. వినుకొండ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వారిచే ఇటీవల ప్రతిష్టాత్మక డాక్టరేట్ అవార్డు పొందిన సమాజ సేవకుడు బెస్ట్ సోషల్ యాక్టివిటీ వర్కర్ అవార్డు గ్రహీత అయిన పివి సురేష్ బాబును డాక్టర్ పర్వీన్ బేగం, హెచ్వి భానుమతిలు సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సహకారంతో ఆసుపత్రి అభివృద్ధిలో తాను భాగస్వామి అవుతానని, ప్రతి నెల 9వ తేదీ గర్భిణీ స్త్రీలకు మానవ సేవా సమితి ద్వారా భోజన సదుపాయాలు అందిస్తామని తెలియజేశారు. వినుకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిఐగా దేవర శ్రీనివాసరావు స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన అబ్దుల్ జలీల్ నెల్లూరు జిల్లా కలిగిరికి బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావును స్టేషన్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అబిల్ కలాం తెరిసా సేవా సొసైటీ వ్యవస్థాపకులు చందోలు నాగవాణి వైద్య, విద్య, సామాజిక సేవా రంగాలలో చేసిన సేవలకు గాను గౌరవ డాక్టరేట్ వరించింది. గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ ఆధ్వర్యంలో 129వ గుర్రం జాషువా జయంతి వేడుకలలో భాగంగా విజయవాడలో ఠాగూర్ గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్ ప్రదానము మరియు సేవా విశిష్ట పురస్కారం అందించి నాగవాణిని సత్కరించారు. వినుకొండ సబ్ డివిజన్ విద్యుత్ శాఖ ఏడీఈగా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా రేపల్లె నుంచి వినుకొండకు బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన కిరణ్ బాబు గుడివాడ రూరల్ కు బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన ఏడీఈ శ్రీనివాసరావును కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. వినుకొండలోని విశ్వసాయి జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల జరిగిన నీట్ పరీక్షలలో యాస్మిన్, బాబీ ఆంటోనీలు ఎంబీబీఎస్ లోను, కాకుమాను తేజస్వి ఆయుర్వేదిక్ మెడిసిన్ లో సీటు సాధించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మతో పాటుగా ప్రిన్సిపల్ శ్రీవల్లి పావనీలు తెలియజేశారు. ఇంతటి విజయాన్ని సాధించడానికి కృషి చేసిన విద్యార్థులకు సహకారం అందించిన అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. విజయాన్ని సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక గొప్ప విషయాన్ని అందరి ముందుకు తీసుకురావాలని విశ్వసాయి జూనియర్ కళాశాల ముందుకు రావడం జరిగింది. మాకు చాలా గర్వకారణంగా ఉంది. విశ్వసాయి ఐఐటి నీట్ అకాడమీ అని మేము ఇన్స్టిట్యూషన్ పేరు స్థాపించడం జరిగింది. మన విశ్వసాయి జూనియర్ కళాశాల ఇప్పటికి స్థాపించి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇది 7వ సంవత్సరం నడుస్తూ ఉన్నది. మేము ఐఐటి నీట్ ర్యాంకులు సాధించాలనే తపనతో మేమైతే లక్ష్యంతో పెట్టుకున్నామో ఆ లక్ష్యానికి చేరువ చేశారు ఈరోజు మా విద్యార్థులు. ఆ లక్ష్యంలో భాగంగా ఈ సంవత్సరం వచ్చినటువంటి నీట్ రిజల్ట్స్లో మా విద్యార్థులు యాస్మిన్ అండ్ బాబీ ఆంటోనీ అనేటువంటి 2 విద్యార్థులు ఎంబీబీఎస్లో సీట్ సాధించడం జరిగింది. అలాగే కాకుమాని తేజస్వి ఆయుర్వేదిక్ మెడికల్లో కూడా ర్యాంక్ సీట్ సాధించడం జరిగిందని చెప్పడానికి గర్వకారణంగా ఉంది. ఇలాంటి గొప్ప ర్యాంకులు సాధించేందుకు
కృషి చేసినటువంటి మా అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేసుకుంటూ విద్యార్థులకి జీవితంలో ఇంకా మంచి భవిష్యత్తు రావాలని వాళ్ళు ఎండీలు డిఎంలు కూడా చదివి ఒక మన వినుకొండకే గర్వకారణంగా నిలవడాలని కోరుకుంటూ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా శ్రీ జరిగే శ్రీనివాసరావు గారు వరంగల్ నుంచి ఇచ్చేశారు. వీరికి కూడా మన కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిల్లలకి ఎలాగ నీట్ ర్యాంక్ సాధించేందుకు సులభంగా చదవాలి అనేటువంటి అంశంపై చక్కటి ఉపన్యాసాన్ని అందించి చక్కటి సన్మార్గాన్ని ఉపదేశం చేశారు. అలాంటి వీరికి కూడా మన కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వినుకొండ నియోజకవర్గంలో వినుకొండలోనే ఇంటర్మీడియట్ చదివి నీట్ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులని చెప్పడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా నీట్ ర్యాంకులు సాధించేందుకు మా విద్యార్థులు కృషి చేస్తారు. దానికి మా యొక్క అధ్యాపక బృందం కూడా తోడుగా ఉంటుందని తెలియజేసుకుంటూ మమ్మల్ని అభిమానించి గౌరవించి విద్యార్థులను మా దగ్గర చేసినటువంటి తల్లిదండ్రులకు కూడా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.